ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎస్సీ శ్రీధర్ ను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. వాదనలు ప్రతివాదనలు విన్న న్యాయస్థానం శ్రీధర్ కు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో శ్రీధర్ ను ఏసీబీ అధికారులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో 150 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించినట్లు కోర్టుకు తెలిపారు. అదేవిధంగా శ్రీధర్ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయడానికి ఏసీబీ అధికారులు కస్టడీ కోరే అవకాశం కనిపిస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎస్సీ శ్రీధర్ ను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. వాదనలు ప్రతివాదనలు విన్న న్యాయస్థానం శ్రీధర్ కు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో శ్రీధర్ ను ఏసీబీ అధికారులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో 150 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించినట్లు కోర్టుకు తెలిపారు. అదేవిధంగా శ్రీధర్ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయడానికి ఏసీబీ అధికారులు కస్టడీ కోరే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఇక ఇదే అంశాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఇప్పటికే ఇటు ఎస్సీ శ్రీధర్ దగ్గర అయితే 150 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లయితే గుర్తించినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ పై ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసు నమోదైంది. మొత్తం 13 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. అతని ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో కూడా కాలింపులు చేపట్టడం జరిగింది. ఈ సోదాల్లో భాగంగా భారీగా ఆస్తులు గుర్తించారు. ముఖ్యంగా తెల్లాపూర్ లో విల్లా, షేక్పేట్ ప్లాట్, కరీంనగర్ లో 3 ఓపెన్ ప్లాట్లు, అమీర్పేటలో వాణిజ్య భవనం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర ప్రాంతాల్లో 3 ఇండిపెండెంట్ హౌస్లు ఉన్నట్లు కూడా అతనికి సంబంధించినటువంటి 16 ఎకరాల వ్యవసాయ భూమిని సైతం గుర్తించారు. ఇక హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లో దాదాపు 19 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు ఐడెంటిఫై చేశారు. వాటితో పాటు పెద్ద ఎత్తున నగదు, బంగారు ఆభరణాలను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. బ్యాంకులో భారీగా నగదు నిల్వ ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. శ్రీధర్ తన పదవిని అడ్డుపెట్టుకొని భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు కూడా ఏసీబీ రైడ్స్ లో తేటతెల్లమైంది. ఇక అందులో భాగంగానే శ్రీధర్ ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు ఏసీబీ అధికారులు. ప్రస్తుతం అతన్ని రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీధర్ కు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. చెంచలగూడ జైలుకు ప్రస్తుతం ఏసీబీ అధికారులు శ్రీధర్ ను తరలించారు. మొత్తం ఆదాయం మించినటువంటి ఆస్తుల కేసులో శ్రీధర్ దగ్గర దాదాపు 150 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులను గుర్తించడం జరిగింది. ఇక శ్రీధర్ యొక్క బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు అధికారులు. అలాగే రత్నకుమార్, మరి ఏసీబీ అధికారులు అయితే శ్రీధర్ బ్యాంక్ లాకర్ ను ఓపెన్ చేయడానికి కస్టడీ కోరే అవకాశం కనిపిస్తుంది. మరి కస్టడీ ఇచ్చే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు అతన్ని కస్టడీకి తీసుకొని విచారిస్తారు. విచారించిన దాంట్లోనే అసలు మొత్తం ఇప్పటి వరకు 150 కోట్ల రూపాయలైనటువంటి ఆస్తులను గుర్తించడం జరిగింది. కాబట్టి ఈ 150 కోట్ల రూపాయల ఆస్తులు కాకుండా ఇంకా బ్యాంక్ లాకర్లలో ఆయనకున్నటువంటి లాకర్లను ఓపెన్ చేసిన తర్వాత ఎంత పెద్ద మొత్తంలో నగదు నిల్వలు ఉన్నాయి, అలాగే ఇతర ఆభరణాలకు సంబంధించి ఎంత పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను అలాగే నగదును బ్యాంక్ లాకర్లలో ఉంచారనేది కూడా చేర్చలేనటువంటి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఆ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. మరోవైపు అతన్ని కస్టడీకి తీసుకొని విచారణ చేస్తే కస్టడీ విచారణలో మరికొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొంతమంది అధికారులు ఇతరులను అడ్డుపెట్టుకొని ముఖ్యంగా తమ పదవులు దుర్వినియోగం చేస్తూ, అత్యాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ యొక్క అవినీతికి పాల్పడుతున్నటువంటి పరిస్థితుల్లో భాగంగానే కొంతమంది సన్నిహితుల ద్వారా తమ యొక్క అక్రమార్జనను విస్తరించుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఇంకా సన్నిహితులు, ఇతర కుటుంబ సభ్యుల పేర్ల మీద ఇతర ఆస్తులు ఏమన్నా దాగి ఉన్నాయా, ఎంతకాలం నుంచి యొక్క అవినీతి భాగవతం అనేది నడుస్తుంది అనేది పూర్తిగా అన్ని విషయాలు స్పష్టం కావాలంటే ఖచ్చితంగా అతన్ని కస్టడీ విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కోర్టులో ఖచ్చితంగా కస్టడీ పిటిషన్ వేసి కస్టడీకి తీసుకున్నటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.
నాని దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో కాసేపట్లో విచారణ జరగనుంది. నకిలీ పట్టాల వ్యవహారంలో హైకోర్టులో నాని పిటిషన్ దాఖలు చేశారు. 2024 ఎన్నికలకు ముందు కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో అప్పటి మంత్రిగా ఉన్న పేర్ని నాని, ఆయన తనయుడు కిట్టు 10,000 పట్టాలు పంపిణీ చేశారు. అయితే అవి నకిలీవంటూ పోలీసులకు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతుంది. ఈ పరిణామంతో వాళ్ళిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. నకిలీ పట్టాల పంపిణీ కేసులో అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అధికారులకు వివరణ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పిటిషన్లో తెలిపారు. అంతేకాదు హోంశాఖ ముఖ్య కార్యదర్శి, కృష్ణా జిల్లా ఎస్పీ, కలెక్టర్, డీఎస్పీ, మచిలీపట్నం ఆర్టీఓ, తహసీల్దార్ ను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్పై న్యాయస్థానం కాసేపట్లో విచారణ చేపట్టనుంది. పేర్ని నాని దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో కాసేపట్లో విచారణ జరగనుంది. నకిలీ పట్టాల వ్యవహారంలో హైకోర్టులో నాని పిటిషన్ దాఖలు చేశారు. 2024 ఎన్నికలకు ముందు కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో అప్పటి మంత్రిగా ఉన్న పేర్ని నాని, ఆయన తనయుడు కిట్టు 10,000 పట్టాలు పంపిణీ చేశారు. అయితే అవి నకిలీవంటూ పోలీసులకు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతుంది. ఈ పరిణామంతో వాళ్ళిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. నకిలీ పట్టాల పంపిణీ కేసులో అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అధికారులకు వివరణ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పిటిషన్లో తెలిపారు. అంతేకాదు హోంశాఖ ముఖ్య కార్యదర్శి, కృష్ణా జిల్లా ఎస్పీ, కలెక్టర్, డీఎస్పీ, మచిలీపట్నం ఆర్టీఓ, తహసీల్దార్ ను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్పై న్యాయస్థానం కాసేపట్లో విచారణ చేపట్టనుంది. తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి. విద్యార్థులంతా బడిబాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ బడులు ప్రారంభమయ్యాయి. ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు అందజేయనున్నారు. ఈసారి కొత్తగా 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు నోట్బుక్స్ ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ విద్యా సంవత్సరం గత విద్యా సంవత్సరం కంటే అద్భుతంగా నడవాలని ఆకాంక్షిస్తూ, విద్యార్థులు మంచి విజయాల్ని నమోదు చేసుకోవాలని మరీ ఆకాంక్షిస్తూ, గత విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైనటువంటి ఫలితాలు సాధించి ప్రైవేటు పాఠశాల కంటే ధీటుగా అన్ని రంగాల్లో ప్రతిభ చూపి నిన్ననే గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా బెస్ట్ ప్రాక్టీస్ స్కూల్స్ గా అనేక పాఠశాలలు అవార్డుని స్వీకరించడం జరిగింది. అదే విధంగా కోలాడ మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బాలుర ఉన్నత పాఠశాల 571 మార్కులతో జిల్లా పరిషత్ పాఠశాలల్లో జిల్లా టాపర్ గా ఎంపిక కావడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము, డిఓ గారి ఆదేశానుసారము మేము ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని ఏప్రిల్ నెలలోనే ప్రారంభించి ఇంటింటికి ప్రతి వాడకు తిరిగి మా ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్నటువంటి సౌకర్యాలు, ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్నటువంటి నాణ్యమైన విద్యను గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగింది. తల్లిదండ్రులు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నేపథ్యంలో కూడా వారు కూడా ప్రభుత్వ పాఠశాలలే ప్రస్తుతం అన్ని రంగాల్లో కూడా ముందున్నాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం రాగానే చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే విద్యాశాఖ ప్రక్షాళన చేయడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం
సర్కారు సన్నబియ్యం మాటేమో కానీ సన్నబియ్యం కోసం రేషన్ షాప్ దగ్గరకు వెళ్లిన ప్రజలు చుక్కలు చూస్తున్నారు. గంటల తరబడి రేషన్ షాపుల వద్ద పడికాపులు కాస్తూ సూర్యుడితో మినీ యుద్ధాలే చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 3 నెలలకు సరిపడా ఒకసారి రేషన్ ఇవ్వాలని నిర్ణయించడంతో తెలంగాణలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రేషన్ షాపులో సన్నబియ్యం పంపిణీ చేపట్టి సామాన్యులను ఎంతగానో ఆకట్టుకుంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో ఓ గిరిజన కుటుంబంతో కలిసి సన్నబియ్యంతో భోజనం చేసి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. దీంతో గతంలో రేషన్ డీలర్ల వద్దనే అమ్ముకునే దొడ్డు బియ్యానికి బదులు లబ్దిదారులు సన్నబియ్యాన్ని ఇంటికి తీసుకెళ్లి వినియోగించుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న సంచలనాత్మక నిర్ణయంతో ప్రజలు ఇప్పుడు అవస్థలు పడుతున్నారు. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో రేషన్ షాపుల వద్ద ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి రేషన్ షాపుల వద్ద నిలబడి సొమ్మసిల్లిపోతున్నారు. రాష్ట్రంలో ఈ నెల నుంచి 3 నెలల పాటు ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించడంతో రేషన్ షాపుల వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. సన్నబియ్యం పంపిణీలో 3 నెలలకు సరిపడా ఒకసారి తీసుకెళ్లాలంటే దాదాపు 6 సార్లు తంబు వేయాల్సి వస్తుంది. దీంతో ఒక్కో లబ్దిదారుడికి దాదాపు 20 నిమిషాల సమయం పడుతుండగా ప్రజలు తమ పనులు మానుకుని మరీ ఎండల్లో రేషన్ షాపుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కొన్ని చోట్ల ఓటీపీ ద్వారా పంపిణీ చేపడుతుండగా నెట్వర్క్ సర్వర్ ప్రాబ్లంలు సైతం వస్తున్నాయి. దానికి తోడు సాధారణంగా రేషన్ షాపుల్లో ఒకరికి 6 కేజీలు ఇస్తుండగా కుటుంబంలో మొత్తం 4 సభ్యులు ఉంటే గతంలో 24 కేజీలు మాత్రమే ఇచ్చేవారు. ప్రస్తుతం 3 నెలలకు గాను ఒక్కసారే 24 కేజీలు కాస్త 72 కేజీలు ఇస్తుండటంతో తీసుకువెళ్లడం కూడా భారంగా మారింది. మరో 3 నెలల పాటు రేషన్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో ప్రజలు తప్పక క్యూలో నిలబడి రేషన్ షాపులో నుండి సన్నబియ్యాన్ని తీసుకెళ్తున్నారు. నా పేరు జల్పేశ్ రామూర్తి, అశ్వరాపేట మండల ఎక్స్ ఎంపీపీని. ఈ రోజున కేంద్ర గవర్నమెంట్ వారు ఆదేశానుసారం రాష్ట్ర గవర్నమెంట్ వారి యొక్క ఉత్తర్వుల ప్రకారం ప్రతి తెల్లకార్డు లబ్ధిదారునికి కూడా 3 నెలలు రైస్ ఇమ్మంటం జరిగింది. వారు ఏ ఉద్దేశంతో ఇమ్మన్నా కూడా ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఒక్కొక్క లబ్ధిదారుడి దగ్గర నుంచి ఈ యొక్క తెల్లకార్డు ఉన్న వాళ్ళు రేషన్ షాపులకు వెళ్ళడం వల్ల అక్కడ 3 సార్లు తంబేయాల్సి వస్తుంది, 6 సార్లు ఎంటర్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఒక్కొక్క వ్యక్తికి 15 నిమిషాలు పడుతుంది. అంటే గంటకు 4 సార్లు ఇస్తున్నా కూడా 10 గంటలు నిర్విరామంగా ఇచ్చినా కూడా 40 నుంచి 50 మందికి కూడా ఎక్కువ వెళ్ళిపోతున్నారు. ఒక అశ్వారావుపేట మండలం, అశ్వారావుపేటలోనే 4000 కార్డులు ఉంటాయి. అలాగే మండల వ్యాప్తంగా 15,000 నుంచి 16,000 కార్డులు ఉన్నాయి. ఈ లెక్కన ఎన్ని రోజులు పట్టొచ్చు ఇవ్వడానికి. అలాగే ఈ యొక్క తెల్ల రేషన్ కార్డుదారులందరూ కూడా కూలీ నాలుగు వెళ్లేవాళ్ళే. అలా రోజుకి 400-500 రూపాయలు కూలి వచ్చేది. ఈ రోజున మాకు రైస్ వస్తుందో లేదా అయిపోతే అన్న ఉద్దేశంతో వాళ్ళు లైన్ లో ఉదయం 8 నుంచి సాయంకాలం 10 దాకా కూడా లైన్ లో ఉండి అయినా కూడా రైస్ తీసుకోకుండా ఉసూరుమంటూ ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఒక గవర్నమెంట్ వారు మళ్ళా పునరాలోచించి ఒకసారి తంబేసి వారికి 3 నెలలు రైస్ ఇవ్వాల్సిందిగా మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం, నా పేరు జల్పేశ్ రామూర్తి, అశ్వరాపేట మండల. మగ్గం గుంతల్లో వంగి మక్కుల్లో సత్తు వదిలి దారం కండలాగా అటూ ఇటూ పరిగెత్తి అలసి సొలసిపాయే గుండె నరాలను దారాలే ఒడిసిపెట్టి అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీర మరమగ్గంపై నేసిన చేనేత కార్మికుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఒకప్పుడు గద్వాల అంచు చీర ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. కానీ నేడు అదే చీర నేసిన చేనేత కార్మికులు రోడ్లపై భిక్షమెత్తుకునే పరిస్థితి నెలకొంది. అంటే ఆర్థికంగా ఎంత చితికిపోయారో అర్థం చేసుకోవచ్చు. గద్వాల చేనేత ఎదుర్కొంటున్న సమస్యలపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ.
గద్వాల చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది, ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అయినా ఆ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న కార్మికుల జీవితాలు మాత్రం మారడం లేదు. భావితరం సైతం చేనేత వృత్తిలోకి రావడానికి మొగ్గు చూపడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నా కార్మికుల రాతలు మారడం లేదు. పెరిగిన ముడి సరుకుల ధరలు, చేనేత వస్త్రాలపై జీఎస్టీ భారం, మార్కెటింగ్ ప్రచారం లేకపోవడం, చేనేత సహకార సంఘాలు నిర్వీర్యం కావడం, ఇలా చెప్పుకుంటూ పోతే కారణాలు అనేకం. చేనేత కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేతన్న చేయుత, చేనేత మిత్ర, చేనేత బీమా లాంటి పథకాలు వారిని కాస్తో కూస్తో ఆదుకుంటున్నా చేనేత రంగం మనుగడ కొనసాగించాలంటే మరిన్ని చర్యల ఆవశ్యకత స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా శంకుస్థాపనకే పరిమితమైన గద్వాల చేనేత పార్కు పనులు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో పాటు ఆరోగ్య బీమా, ఉచిత విద్యుత్, రాయితీ రుణాల్లాంటి డిమాండ్లు అమలుకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో గద్వాల చేనేత ఎదుర్కొంటున్న సమస్యలు, కార్మికుల జీవన స్థితిగతులు మెరుగుపడాలంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేతన్నలు కోరుతున్నారు. పెద్దవాళ్ళకి కూడా ఉంటుంది సార్. ఇది ఇద్దరు కలిసి నేసే వారం టైం పడుతుంది సార్. ఇది మేము మగ్గం మేము గద్వాల సార్. మేము నేసేది ఇంటికని నేసి తయారు చేసి సౌకర్యాలకు ఇస్తాం సార్. మేము ఇది 4,000 రూపాయలు కూలి ఇస్తారు దీనికి. ఇది గద్వాల చేనేత వస్త్రాలు అంటే తెలియని వారు ఉండరు. నైపుణ్యంతో కూడిన నేత విధానంలో నూలు, పట్టు, సీకో, తుస్సార్, కోటకొమ్మ జరీలతో రూపొందించిన గద్వాల చీరలు ప్రపంచంలోనే పేరుగాంచాయి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఉండే ఈ డిజైన్లు వస్త్ర ప్రేమికుల్ని ఆకట్టుకుంటాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్లో అయితే గద్వాల చీరలు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతాయి. డిజైన్, రంగుల్ని బట్టి ఒక్కో చీర 10,000 మొదలు ₹1,00,000 వరకు పలుకుతాయి. నేతన్న కష్టాలు ఒక చీరకు అడ్డం పోగులు 6,000, నిలువు పోగులు 2,400. ఈ పోగుల కంటే కష్టాలే ఎక్కువ. ఆ కష్టాన్ని తలుచుకుంటూ నిత్యం రోదిస్తూ ఆ మగ్గానికి ఉరిపోసుకున్న నేతన్నల ఆర్తనాదాలు ఇంకా మిగిలే ఉన్నాయి. కానీ వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపే చరిత్ర లేదు. చేనేత కార్మికుని చెమట చుక్కలను అంచు పంచలకు, జరీ అంచు చీరలకు అద్దితే అందంగా ముస్తాబై ఉంటాయి. ఇప్పటికైనా కులుకుతూ కునుకు తీస్తున్న పెద్దలు, ప్రభుత్వాలు కళ్లు తెరవాలని రాజ్ న్యూస్ తో చేనేత కార్మికులు కన్నీరు పెట్టుకున్నారు. ప్రభుత్వం కళ్లు తెరుస్తారని చేనేత కార్మిక లోకం కళ్లల్లో ఒత్తులు పెట్టుకుని చూస్తోంది. బట్ట ఏదైనా ఎన్ని పువ్వులున్నాయో అంతకంటే కష్టాలే ఎక్కువ చేనేత కార్మికుల జీవితాల్లో ఉన్నాయన్నది కఠోర వాస్తవం. భారతదేశంలో వ్యవసాయ ఆధార తర్వాత రెండో అతిపెద్ద రంగం చేనేత కార్మిక రంగమే. ఈ 2 రంగాలని పాలకులు గడచిన పెట్టారనే వాదన స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జరుగుతూనే ఉన్నది. ఎన్నో ప్రభుత్వాలు మారినా ఈ 2 రంగాలలో మాత్రం మార్పు జరగలేదని చేనేత కార్మికులు వాపోతున్నారు. జిఎస్టీ వల్ల మనకి కొంతవరకు నష్టము వాటిల్తుంది. కాబట్టి ముడి సరుకుల ధరలు మనకి ఏకదాటిగా మంచిగా సౌకర్యంగా మీరు ఆదుకొని మనకి మంచి సౌకర్యం కలిగిస్తే బాగుంటుందని కూడా మేము ఈ ప్రభుత్వాలకి విన్నవించుకుంటున్నాము. కాబట్టి ఈ ప్రభుత్వాలు మాకు పేద కుటుంబ చేనేత కార్మికులకు ఆదుకుంటారని కూడా మేము ఎంతో ఆశతో ఉన్నాము. మొత్తం మీద చూస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకత చాటుకున్న గద్వాల చేనేత రంగం క్రమక్రమంగా కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంటోంది. భావితరం ఈ వృత్తిలోకి రాకపోవడం, మగ్గాల సంఖ్య తగ్గడం కార్మికుల కష్టాలకు నిదర్శనగా నిలుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చేనేత రంగాన్ని బతికించుకోవాలంటే కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు అంటున్నారు.
మేఘాలయలో చోటు చేసుకున్న హనీమూన్ హత్య కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. రఘువంశీ సోడంలు బస చేసిన హోమ్ స్టే గదిలో పోలీసులకు దొరికిన వస్తువులు కేసు దర్యాప్తులో పురోగతికి దోహదపడ్డాయి. సోనం స్టే హోమ్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు తన మంగళసూత్రాన్ని అక్కడే వదిలి వెళ్లింది. అలాగే ఒక ఉంగరం కూడా అక్కడ దొరికిందని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ డిఎన్ఆర్ మారక్ తెలిపారు. ఇక సోనమే హత్యకు కుట్ర పన్నిందని ఆమె సోదరుడు గోవింద్ తేల్చి చెప్పాడు. రాజా రఘువంశీ కుటుంబ సభ్యులను కలిసి గోవింద్ ఓదార్చాడు. న్యాయ పోరాటంలో వారికి అండగా ఉంటానన్నాడు. సోనంకు రాజా రఘువంశీతో పెళ్లి ఇష్టం లేదని, రాజ్ కుష్వాహాను పెళ్లి చేసుకుంటానని ఆమె ముందే తన తల్లితో చెప్పిందని, అందుకు తల్లి ఒప్పుకోలేదని రాజా రఘువంశీ సోదరుడు విపిన్ ఆరోపించాడు. అప్పుడే సోనం ఇష్టం లేని పెళ్లి చేస్తే ఏం జరుగుతుందో చూడు అంటూ తల్లిని హెచ్చరించిందన్నాడు. ఈ విషయాన్ని సోనం సోదరుడు గోవిందే తనకు చెప్పాడని తెలిపారు. మరోవైపు రఘువంశీ సోనంలు బస చేసిన హోమ్ స్టే గదిలో లభ్యమైన ఒక సూట్ కేసులో సోనం మంగళసూత్రాన్ని, ఒక ఉంగరాన్ని కనుగొన్నామని, ఇది తమకు సందేహాన్ని కలిగించిందని, ఒక మహిళ తన హనీమూన్ సమయంలో మంగళసూత్రాన్ని ఎందుకు వదిలి వెళ్తుందనే ప్రశ్న తమలో మెదిలిందని మారక్ అన్నారు. సోనం భర్త రాజా రఘువంశీని, ఆమెతో పాటు 3 కాంట్రాక్ట్ కిల్లర్లు హత్య చేశారని మారక్ తెలిపారు. మరో నిందితుడు ఇండోర్ నివాసి అయిన రాజ్ కుష్వాహా అని తెలిపారు. అతను సోనం ప్రేమికుడని అన్నారు. నిందితులు విచారణలో తమ నేరాన్ని అంగీకరించారని పోలీసు అధికారి తెలిపారు. మే 23న కాంట్రాక్ట్ కిల్లర్లు నోంగ్రియాట్ గ్రామంలోని మరో హోమ్ స్టేలో కాపుగాచారు. అదే సమయంలో సోనం ఫోటోలు తీసుకునే నెపంతో రాజాను హోమ్ స్టే నుండి బయటకు తీసుకెళ్లింది. అక్కడ వారు స్కూటీని ఒక నిర్జన ప్రదేశంలో నిలిపివేశారు. ఆమె ఫోటోలు తీస్తున్నట్లు నటిస్తూ కొంచెం ముందుకు నడిచింది. ఇంతలో కాంట్రాక్ట్ హంతకులు వెనుక నుండి వచ్చి రాజాను అంతమొందించారని పోలీస్ అధికారి మారక్ తెలిపారు. హంతకులు 2 స్కూటీలను వినియోగించారని కూడా చెప్పారు. ఘటన తర్వాత సోనం ఒక నిందితుడి స్కూటీపై కూర్చొని వెళ్లిందని, మిగిలిన 2 నిందితులు మరో స్కూటీని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. మేఘాలయలో చోటు చేసుకున్న హనీమూన్ హత్య కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి చూస్తున్నాయి. రఘువంశీ సోనంలు బస చేసిన హోమ్ స్టే గదిలో పోలీసులకు దొరికిన వస్తువులు కేసు దర్యాప్తులో పురోగతికి దోహదపడ్డాయి. సోనం స్టే హోమ్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు తన మంగళసూత్రాన్ని అక్కడే వదిలి వెళ్లింది. అలాగే ఒక ఉంగరం కూడా అక్కడ దొరికిందని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ డిఎన్ఆర్ మారక్ తెలిపారు. ఇక సోనమే హత్యకు కుట్ర పడిందని ఆమె సోదరుడు గోవింద్ తేల్చి చెప్పాడు. రాజా రఘువంశీ కుటుంబ సభ్యులను కలిసి గోవింద్ ఓదార్చాడు. న్యాయ పోరాటంలో వారికి అండగా ఉంటానన్నాడు. సోనంకు రాజా రఘువంశీతో పెళ్లి ఇష్టం లేదని, రాజ్ కుష్వాహాను పెళ్లి చేసుకుంటారని ఆమె ముందే తన తల్లితో చెప్పిందని, అందుకు తల్లి ఒప్పుకోలేదని రాజా రఘువంశీ సోదరుడు విపిన్ ఆరోపించాడు. అప్పుడే సోనం ఇష్టం లేని పెళ్లి చేస్తే ఏం జరుగుతుందో చూడు అంటూ తల్లిని హెచ్చరించిందన్నాడు. ఈ విషయాన్ని సోనం సోదరుడు గోవిందే తనకు చెప్పాడని తెలిపారు. उसने कोई अभी ऐसा कबूल नहीं करा है कि उसने हत्या करी है, मगर जो सबूत मिल रहे हैं उस हिसाब से मुझे 100% पता है कि उसी ने ये काम कराया और करवाया गया है पूरा। अच्छा, आप सोनम के साथ जो बाकी लोगों के नाम है वो सब कंफर्म हो गए? हाँ, वो एक्चुअली सब नाम राज कुशवाहा से रिलेटेड है, इसलिए मुझे कंफर्म है कि वो सही है। अच्छा, आपने परिवार से क्या माफी मांगी यहाँ पर जो आपने शादी करवाई थी, उसके बाद आप यहाँ भावुक हुए, माँ से गले मिले, रोए, तो आपको पश्चाताप है क्योंकि यहाँ पर एक बेटा खत्म हो गया है? देखिए, मैं कोई होता नहीं हूँ परिवार से माफी मांगने वाला,
तो मैंने माफी तो मांग ली है, मगर इस परिवार ने एक बेटा खोया है और जो मैंने लड़की दी थी उस लड़की की जगह पे मैं इस परिवार का हिस्सा हूँ, उससे रिश्ता हमने तोड़ दिया है और इस परिवार का हिस्सा मैं हूँ और आज से सभी चीजें मैं करूंगा उसके खिलाफ, क्योंकि राजा मेरा बहुत प्रिय था। अगर सोनम दोषी है तो आप उसके लिए क्या सजा चाहते हैं? अगर सोनम दोषी है, सोनम दोषी है तो उसको है ना डायरेक्टली फांसी पे चढ़ा दिया जाए, क्योंकि जिस हिसाब से उसने एक जो प्रोग्राम जमाया है, जो भी करा है, देखिए आप लोगों से मुझे पता चल रहा है, कोई भी मेरे को खबर और कहीं से नहीं आ रही है, आप लोगों से पता चल रहा है क्या प्लानिंग करी, कैसे करी। फोटो आया है, ये ऑफिस का फोटो है, ऑफिस के अंदर का, और इसके साथ में और भी बच्चे होंगे। ये फोटो आपका कहना है? उसने कोई अभी